హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేకే క్రియేటివ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో జనరల్గా ఇంట్లో సిరప్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో ఫ్లవర్ వాజ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫెవికాల్ని అప్లై చేసుకొని ఒక ఉలెన్ థ్రెడ్ని తీసుకొని బాటిల్ చుట్టూ చుట్టుకోవాలి. ఇలా థ్రెడ్ని చుట్టుకునేటప్పుడు గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. ఇలా బాటిల్ మొత్తం ఫెవికాల్ అప్లై చేసుకుంటూ థ్రెడ్ని బాటిల్ ఎండ్ వరకు చుట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా బాటిల్ మొత్తం థ్రెడ్తో చుట్టుకున్న తర్వాత గ్లిటర్ ఫోమ్ షీట్స్ని తీసుకొని ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ ఫోమ్ షీట్స్ ఎక్కడైనా స్టేషనరీ షాప్లో ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ నేను 2 డిఫరెంట్ సైజెస్లో ఫ్లవర్స్ని కట్ చేస్తున్నాను. ఇదే విధంగా మిగతా ఫ్లవర్స్ అన్నింటినీ కట్ చేసుకున్నాను. ఈచ్ కలర్ నుంచి 2 డిఫరెంట్ సైజెస్లో ఫ్లవర్స్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఫోమ్ షీట్స్ స్టిక్కబుల్, సో వాటి స్టిక్కర్ని తీసేసి బాటిల్కి స్టిక్ చేసుకుంటున్నాను. ఒకవేళ గమ్ లేని గ్లిటర్ ఫోమ్ షీట్స్ దొరికితే వాటిని ఫెవికాల్తో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్న ఫ్లవర్స్ని ఒక రో లాగా స్టిక్ చేసుకున్నాను. వీటిపైన చిన్న సైజులో కట్ చేసుకున్న ఫ్లవర్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రతి పెద్ద సైజు ఉన్న ఫ్లవర్ పైన డిఫరెంట్ కలర్లో ఉన్న ఇంకొక చిన్న సైజు ఉన్న ఫ్లవర్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్లవర్స్ అన్నీ బాటిల్ చుట్టూ స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకొక గోల్డ్ కలర్ ఫోమ్ షీట్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేవ్స్ లాగా డిజైన్గా కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న డిజైన్ని ఇక్కడ బాటిల్ నెక్ దగ్గర చుట్టూ స్టిక్ చేసుకుంటున్నాను. అంతే, ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వేస్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.